ఈ యొక్క క్రిస్టమస్ దినాలలో మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము అర్థం చేసుకోవాలంటే, ఈ లోకంలో దేన్నైనా సరే అపహరించవచ్చు. లేకపోతే దేని మీదైనా సరే అపనిందలు వేయొచ్చు. లేకపోతే దేన్నైనా సరే మనిషి దగ్గర నుంచి తీసేయొచ్చు. అయితే కొన్నిటిని మాత్రము దేవుడు భద్రపరిచాడు. వాటిని ఏ మనుష్యుడు ఏమీ చేయలేడు. అవేంటి అంటే, నెంబర్ 1 పరిశుద్ధత, నెంబర్ 2 విశ్వాసము, నెంబర్ 3 నిరీక్షణ. వీటిని ఏ మానవుడు మనిషి దగ్గర నుంచి తీసేయలేడు. ఎందుకు అంటే ఇవి దేవునికి సంబంధించినవి. మనుషులు ఒకళ్ళ మీద అపనిందలు ఇయ్యొచ్చు. లేకపోతే ఒకళ్ళ గురించి చెడుగా చెప్పి వాళ్ళ గురించి చెడ్డగా ప్రచారం చేయొచ్చు. లేకపోతే కొంతమంది యొక్క మర్యాదను మాటల రూపంలో తీసేయొచ్చు. లేదా ఏదైనా జరగవచ్చు. కానీ ఒక మనిషిని యొక్క పరిశుద్ధత కానీ, ఒక మనిషిని యొక్క నీతి కానీ, యథార్థత కానీ, ఒక మనిషిలో ఉన్న విశ్వాసాన్ని, యేసే మీద ఉన్న నిరీక్షణని ఏ వ్యక్తి తీసేయలేడు. అందుకే కదా బైబిల్ వాక్యం చెప్తుంది, ఎన్ని ఏమొచ్చినా సరే యేసయ్య ప్రేమ నుంచి మనల్ని ఎడబాసే వాళ్ళు ఎవ్వరూ లేరు అని. ఈ యొక్క విషయాన్ని గ్రహించుకుంటే మనము ఎలా ఉండగలం ఈ క్రిస్మస్ దినాల్లో అంటే, దేవునికి పరిశుద్ధంగాను, ఒక విశ్వాస పౌరునిగా, లేకపోతే ఒక మంచి నిరీక్షణగా మనము ఉండగలం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.